నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైసీపీ అధినేతతో పాటు కడప ఎంపీ వ్యాఖ్యలు హాస్యాస్పదం. మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆది మండిపాటు. ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటూ ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ కాంగ్రెస్ నేతల పిలుపు. హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. చట్టం అందరికీ సమానమైన సమావేశంలో పౌర హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ హరగోపాల్ వెల్లడి. మాజీ సీఎం వైఎస్ జగన్ సాగునీటి ఎన్నికలను బహిష్కరించామని చెప్పగా కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెప్పడం హాస్యాస్పదమని జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది నారాయణ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరోపణలు చేస్తే ఎలాగని ప్రశ్నించారు. వివేక హత్య కేసులో అవినాష్ పాత్ర స్పష్టంగా ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎంపీ అవినాష్ వీఆర్ఓలను నిర్బంధించామని చెప్పడం తగదన్నారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, వైసీపీలో నేతల మధ్య సమన్వయం లేదని వివరించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కిందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన జగన్ మోసం చేసినట్లు ఆయన ఆరోపించారు. విద్యా విధానాన్ని మారుస్తామని మంత్రి లోకేష్ ఇప్పటికే స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జల్ జీవన్ నిధులను గత ప్రభుత్వం మరుగున పడేయగా మళ్లీ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి వద్దకు వెళ్లి నిధుల విడుదలకు కృషి చేసినట్లు ఆయన తెలిపారు. వివేక హత్యను తమపై రుద్దాలని ప్రయత్నం చేశారని, వివేకాను నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించారని ఆరోపించారు. జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుందని ఆయన వివరించారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి ఆలోచన ఈ ప్రపంచంలో ఇప్పటికే భారతదేశ స్థానము ఆర్థికంగా 5వ స్థానం, వసతుల కల్పనతో కూడా, శాంతి భద్రతలో కూడా. మిగతాది మీకే చాలామంది తెలుసు. లెబనాను ఒకవైపు, ఇజ్రాయెల్ యుద్ధము, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఏం జరుగుతుందో పాకిస్తాన్లోనే అంతర్యుద్ధం. ఇక్కడ ఇంత పెద్ద దేశంలో, ప్రపంచంలోనే ఇంత పెద్ద దేశము జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ శాంతి భద్రత పూర్తి కంట్రోల్ ఉంది. నక్సలిజం తగ్గిపోయింది, టెర్రరిజం తగ్గిపోయింది. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇది దేశ పరిస్థితి. ఇక్కడ కడప జిల్లాలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, మా నియోజకవర్గానికి వచ్చి జమ్మనోడుగు, వికసిత జమ్మనోడు, ఇది జరిగి తీరుతుంది కూడా. కరెక్ట్గా 6 నెలల 10 రోజులు పోలింగ్ జరిగి 190 రోజుల పోలింగ్. మీరు 60 నెలలు ఉన్నారు, మేము 6 నెలలు, అంటే 10% టైం అయిపోయింది. మీకు అందరికీ తెలుసు, పెన్షన్ 4000 రూపాయలు నెల నెల టెన్షన్గా. ఒకరోజు 1వ తేదీ సెలవు అయితే ముందు రోజే వాలంటీర్లు అవసరం లేకుండా జీతాలు పర్ఫెక్ట్గా ఉద్యోగస్తులకు వస్తున్నాయి, విశ్రాంత ఉద్యోగస్తులకు వస్తున్నాయి. ఆల్రెడీ 3 సిలిండర్ల పథకం స్టార్ట్ అయింది. 1 సిలిండర్ ఇవ్వడం కూడా జరిగింది. సర్వే జరుగుతుంది. రేషన్ కార్డులు ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు కూడా. తప్పుడు పెన్షన్లు ఉంటే తీసేస్తారు. ఆ పెన్షన్ 4000, 6000, 10,000, 15,000. అవును, మేము చెప్పినాము 6 సూపర్ 6, సూపర్ 7 అని నువ్వు వ్యంగ్యంగా అంటున్నావు. ఈ సూపర్ 6 కూడా 100% అమలు అవుతుంది ఉగాది నాటికి. మరొక 4 నెలలు టైం ఉంది. మననే బడ్జెట్ ప్రవేశపెట్టేది. 25 రోజుల కిందట పూర్తి స్థాయి బడ్జెట్ పయ్యావల కేశవ్ గారు 2,94,000 కోట్ల బడ్జెట్, రియల్ బడ్జెట్. నువ్వు చెప్పిన బడ్జెట్ నువ్వు అమలు చేయలే. ఇష్టం వచ్చిన అప్పులు చేసినావు, ఇష్టం వచ్చిన తప్పులు చేసినావు, ఇష్టం వచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నావు. అది జనరల్గా చెప్పే మాట. ఇక్కడికి వచ్చేలకు నిన్న జరిగినది, అటు అవినాష్ రెడ్డి కానీ రామసుబ్బారెడ్డి కానీ ధర్నా చేసినారు. మొన్న రైతు ధర్నా పాటు స్టేట్మెంట్లు ఇచ్చారు. మేమేదో
మా దేవుడి స్వగ్రామంలో విఆర్ఓలను బంధించినట్టు, పులివెందులలో వేముల మండల హెడ్ క్వార్టర్లో విఆర్ఓలను బంధించినట్టు, ఏమన్నా మా రెండు ప్రాంతాలు వేముల కానీ దేవుడి కానీ ఏమన్నా బంకర్లో కనపడకుండా ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎంపీవి, అతను ఎమ్మెల్సీ, రావచ్చు కదా, సైన్యం ఉంది కదా మీకు. ఈరోజు 1100 ఓట్లు అంటే గుళ్ళకుంటే జనం తగ్గిపోయిందా? వీళ్ళు ఏమన్నా చంపేసినారా? దొంగ ఓట్లు ఎక్కించుకొని హాస్టల్ని ఆక్రమించుకొని ఇంటి ముందర జనకేశ్వర స్వామి టెంపుల్లో హాస్టల్ పెట్టి కోడిగుడ్లు, అక్కడ మహిళలకు కోడిగుడ్లు పెట్టి, అమ్మాయిలు మెచ్యూర్ అయితే వాళ్ళ బట్టలు దేవలంలో ఆరబెట్టేదిగా చేసి ఇన్ని దరిద్రం చేసినారు రామసుబ్బారెడ్డి గారు. రామసుబ్బారెడ్డి అవినాష్ దగ్గరుండి కడిగి అట్ట వాకిట్లో నిలబడి కడిగించాడా లేదా? పొద్దున్నే గుండెపోటు అన్నాడు, బయటకు వచ్చి మధ్యాహ్నం తర్వాత గుండెపోటు అని అతనే ఎందుకనిలే వేరే వాళ్ళు వాళ్ళ మేనమామ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి కూకోరెడ్డి గారు, కూకోరెడ్డి అని అందరినీ కూర్చొని లేడు ఆయన. కూకో అనే రవీంద్రనాథ్ రెడ్డి, ఆ రాజ్యముల ప్రసాద్ రెడ్డి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు మధ్యాహ్నం నుంచి వచ్చి వాలి చంద్రబాబు చెప్పినట్ట ఆదినాటి పరిచినట్ట. అదేందో అది ఇప్పుడు సిబిఐ తేల్చింది కదా ఎవరెవరు అని. వీధి కుక్కలను చంపినారు, ఇంటి కుక్కను చంపినారు, వివేకానంద రెడ్డిని కుక్కను చంపినారు, మా మీదకి దోసినారు. మాకుండదా బాధ? ఆ రోజు అయిపోయినా ఇదే మీ ప్రెస్కు నన్ను ఉరి తీయండి. ఇప్పుడు ఎవరిని ఉరి తీయాలో చెప్పాలా? ఎవరిని ఉరి తీయాలో చెప్పాలా? వివేకం సినిమాలో ఉంది అంతా ఏంది, ఏం చేస్తాను ఇలా తతంగమని. రైట్ మా నేను జనరల్ చెప్తానంట. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు, కడప స్టీల్ ప్లాంట్కు ఆల్రెడీ 25 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినారు. రోడ్డుకు టెండర్ పిలిచినారు. 150 కోట్లతో తలమచ్చిపట్నం టు స్టీల్ ఫ్యాక్టరీ చెరుకు టెండర్ కూడా లైన్లు కూడా పిలిచినారు ట్రాన్స్కోలకు. అందులో భాగమే స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది. ఆ రైల్వే జోను అది కూడా, దానికి కూడా 66 ఎకరాల 6 సెంట్లు దానికి కూడా భూమి సేకరణ జరిగింది. పోలవరం జనవరి నుంచి స్టార్ట్ కాబోతుంది. అమరావతికి టెండర్లు కూడా పిలిచినారు. నేషనల్ హైవేలు జరుగుతున్నాయి. ఇండ్లకు అందరికీ ఇండ్లకు 2.5 లక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.5 లక్ష, స్టేట్ గవర్నమెంట్ 1 లక్ష, మహిళా గ్రూపు నుంచి 30,000, గ్రామీణ ఉపాధి నుంచి 27,000 అన్నీ కలిపి పిలుస్తారు. ఈరోజు కూడా పత్రికలు వచ్చింది. పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు బ్యాలెన్స్ ఉండే వాళ్ళకు సర్వే జరుగుతుంది. ఏ ప్రతిపాదన? కాదు, గవర్నమెంట్ స్టీల్ ఫ్యాక్టరీ లేదు. మీరు అదే ఈయనే ఉండే పాయింట్. ఎస్, బాలశౌరి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గవర్నమెంట్ లేదు, జేఎస్డబ్ల్యూ అనేది ప్రైవేటు, జిందాల్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్, దానికి ఏపీ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, పొల్యూషన్ క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్ఎండిసి సెంట్రల్ ఆల్రెడీ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఖనిజము ఇచ్చింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రోడ్డుకు 25 కోట్ల రూపాయలు పెట్టినారు. ట్రాన్స్కో లైన్కు 150 కోట్లతో టెండర్ పిలిచారు. టెండర్ డిస్ప్లే అయింది. అందుకే మీకు తేడా ఉంది. కేంద్రము లేదు కానీ రాష్ట్రానికి అడిగితే సహకారం అంటే జేఎస్డబ్ల్యూకి సపోర్ట్ ఉంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏమున్నది, క్లస్టరు మనకే ఇచ్చారు. మంది వెనకబడిన జిల్లా 50 కోట్ల రూపాయలు డబ్బులు రాబోతున్నాయి పాత డబ్బుతో సహా. మన కడప జిల్లా వెనకబడిన జిల్లా మరియు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. అందుకే చెప్పిన ఇప్పుడు జితేంద్ర సింగ్ గారు 26, 27, 28 3 రోజులు ఇక్కడే ఉంటాడు. గండికోట తిరుగుతాడు, మొత్తం 7 నియోజకవర్గాలు తిరుగుతాడు కూడా. 3 డేస్ ఎక్కడ లేదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకు అటాచ్డ్. ఆ మినిస్టరు అంటే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఏం జరిగేది కూడా ఆయన పర్యవేక్షణ మంత్రి. నేటి సమాజంలో చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని చెబుతున్న మాటల్లో వాస్తవం సత్యదూరంలో ఉందని పౌర హక్కుల ఉద్యమ నేత, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. కడప నగరంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో ఈరోజు వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దివంగత ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సంస్మరణ సభలతో పాటు చట్టం అందరికీ సమానమైన అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పట్ల, ప్రశ్నించే వారి పట్ల, డబ్బు, పలుకుబడి, అధికారం ఉన్నవారి పట్ల చట్టం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పనిచేస్తుందన్నారు. ఈ కారణంగా పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహిస్తున్న ఇటువంటి సమావేశాలు ప్రజలను చైతన్యవంతులు చేస్తాయని తెలిపారు. ప్రతి పౌరుడు తమకు అవసరమైన చట్టాల గురించి తెలుసుకోవడంతో పాటు వాటి పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాల్సి ఉందన్నారు. అప్పుడు తమకు జరిగిన అన్యాయంపై ఎప్పటికప్పుడు ప్రశ్నించగలమన్నారు.
కడప లాంటి ప్రాంతంలో ఇలాంటి సదస్సు నిర్వహించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఇతర వక్తలు వివిధ చట్టాలపై పూర్తి స్థాయిలో సభికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, నగర ప్రజలు పాల్గొన్నారు. వామపక్ష ప్రజా సంఘాల వేదిక కడపలో ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడము ఒక కొత్త విశ్వాసాన్ని కలిగిస్తున్నది. ఇప్పుడున్నటువంటి ఒక సంక్షోభ పరిస్థితిలో నాకంటే ముందు మాట్లాడిన వక్తలు ఇవాళ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాన్ని, సవాళ్ళ గురించి చాలా బలంగా, చాలా ఫోర్స్ఫుల్గా వాళ్ళు చెప్పారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి నేను రావడము అనవసరం అనిపించింది. ఎందుకంటే నేను చెప్పబోయే చాలా అంశాలు వాళ్ళు సంఖ్యలతో సహా వివరించారు. అయితే సాయిబాబా గారి సంస్మరణ సభలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే ఇంతవరకు నేను చూసిన సంస్మరణ సభల్లో చాలా వరకు సాయిబాబా గారి గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన చేసిన పోరాటాల గురించి, ఆయన విశ్వాసాల గురించి ఒక రకంగా సదస్సులు జరుగుతున్నాయి. కానీ రెండు సదస్సులు కాస్త భిన్నంగా గత 2వ తారీఖు డిసెంబర్లో బెంగళూరులో 21 సంస్థలు కలిసి స్టాన్ స్వామి గారి సంస్మరణలో వాళ్ళు 10 రోజులు మీటింగ్ పెడుతున్నారు. నన్ను ప్రారంభం చేయడానికి పిలిచారు. అక్కడ వాళ్ళు ఎన్నుకున్నది స్టాన్ స్వామి గారు ప్రజాస్వామ్య భవిష్యత్తు. ఇది 10 రోజులు భిన్న సంస్థల్లో చర్చ. మళ్ళీ ఇక్కడ కడపలో ఇవాళ మనము సాయిబాబా గారి సంస్మరణే కాకుండా ఒక మౌలికమైన అంశాన్ని, చట్టం ముందు అందరూ సమానులేనా అనేటువంటి ఒక మౌలికమైన ప్రశ్న తీసుకొని సాయిబాబా గారి యొక్క చేసిన పోరాటాన్ని గురించి ప్రస్తావిస్తూనే దానికంటే ఇంకా చాలా మౌలిక సాయిబాబా గారి జీవితంతో ముడిపడి ఉన్న ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధ పాలన, రాజ్యాంగ ప్రమాణాలు ఇవన్నీ 75 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ 75 ఏళ్ళ తర్వాత ఈ ప్రజాస్వామ్యం నిలుస్తుందా? దీని భవిష్యత్తు ఏమిటి? చట్టం రేపు ఏం కాబోతున్నది? పౌర సమాజము ఏం చెయ్యాలి? ఇవాళ అందరూ అడుగుతున్న సమస్య, కడపలో పౌర సమాజంలో తాను కూడా స్పందిస్తూ మన ఇవాళ ఉన్న ఈ పరిస్థితి నుంచి మనము బయటపడతామా? అసలు ఈ దేశంలో ఈ మాత్రమైనా ప్రజాస్వామ్యం తెలుస్తుందా? కడపలో ఇలాంటి సభలు పెట్టుకొనిస్తారా అనేటువంటి ఒక పెద్ద సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నాం. ఢిల్లీలో వచ్చిన ఒక మార్పు కొందరు మీరు ప్రస్తావించారు. ఢిల్లీలో ఒక 20 సంవత్సరాల క్రితం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్, ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ స్టాఫ్ అని ఒక 3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఒక 10,000 మంది జంతర్ మంతర్లో వాళ్ళకు కొంత సర్వీస్ కండిషన్ మారాలని ఒక మీటింగ్ పెట్టుకొని నన్ను గౌరవాధ్యక్షుడిగా ఉండమని అడిగినప్పుడు వాళ్ళు మేము భిన్న సంస్థను కలిసాం. వాళ్ళ తరఫున
అప్పుడు ఒక అర్జున్ సేన్ గుప్తా కమిటీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. తర్వాత సిపిఐ పార్టీ సుధాకర్ రెడ్డి గారు, అర్జున్ సేన్ గుప్తా గారు రాజ్యసభ మెంబరు, మేము స్పీకర్ కూడా ఒక అప్లికేషన్ ఒకటి పెటిషన్ ఇవ్వాలని అనుకున్నప్పుడు జంతర్ మంతర్ పోలీస్ స్టేషన్ వాళ్ళే పార్లమెంటుకు మేము పోవడానికి పర్మిషన్ తీసుకొని వాళ్ళ వెహికల్స్లో మమ్మల్ని పార్లమెంట్ తీసుకెళ్ళి స్పీకర్ దాకా మమ్మల్ని తీసుకెళ్ళి స్పీకర్కు పెటిషన్ దాకా మళ్ళీ మనం తీసుకొచ్చి జంతర్ మంతర్లో వదిలారు. ఇది ఒక ప్రజాస్వామ్య ట్రెడిషన్గా జంతర్ మంతర్ పోలీసులు అక్కడ వెళ్ళిన ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరిని కలగాలో వాళ్ళే దానికి చేసేట్టు ఒక సాంప్రదాయం అనేది ఢిల్లీలో ఉండేది. ఇవాళ ఒక సభ పెట్టుకోవాలన్నా ఇవాళ ఆదివాసీల పోరాటాల సంఘీభావ కమిటీగా నేను కూడా దాంట్లో కన్వీనర్. ఆ సభ 10 డిసెంబర్ రోజు పెట్టుకోవాలి అని అనుకుంటే కన్వీనర్స్ కూడా అంటే ముందు సభ ఎలా జరగాలి అనడానికి ఎటువంటి ఏవైనా ఆయుధాలు ఏమైనా ఉంటే అది రాజ్యానికి అప్పచెప్పి మనంతా నిరాయుధమై రాజ్యానికి మీ మీదన కష్టాలు పడితే మాకు మేము భద్రత కల్పించండి అని రాజ్యానికి ఆ అధికారం ఇచ్చామని అంటున్నారు. అయితే దీనికి ఒకే ఒక ఎక్సెప్షన్ అమెరికా. చాలా ఆశ్చర్యంగా వామపక్ష ప్రజా సంఘాల వేదిక తెలుగు భాష మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటూ చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా నగర మేయర్ సురేష్ బాబులు తెలిపారు. అమరజీవి వర్ధంతి సందర్భంగా కడప నగరం గోకుల్ సర్కిల్లోని ఆయన విగ్రహంతో పాటు వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆ మహానాయకుడిని స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. నాడు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. అలాంటి మహనీయుడిని విస్మరించిన ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను విస్మరించడం రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి నేతలకు తగదన్నారు. తెలుగు రాష్ట్ర సాధనకు చివరికి తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి పట్ల అగౌరవపరిచే విధంగా ప్రవర్తించడం రాష్ట్ర పాలకులకు తగదన్నారు. తమ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 5 ఏళ్లు కూడా ప్రభుత్వ పరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అమరజీవి జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఆ మహనీయుడి ఆశయ సాధన కోసం వైసీపీ ఎళ్లవేళలా పాటుపడుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. దండే మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా మరి ఆ మహానాయకుడిని మరి ఈరోజు స్మరించుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి పొట్టి శ్రీరాములు గారు ఒక మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని చెప్పి మరి ఆనాడు పోరాటం చేసి మరి ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి తెలుగు వారి కోసం రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను మనమందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు చూస్తే మరి ఈ ప్రభుత్వం
మరి దాన్ని నీరు గారుస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి ఈ రాష్ట్రాన్ని సాధించి పెడితే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం మరి ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎక్కడ నిర్వహించలేదు ప్రభుత్వ పరంగా. మరి ఈరోజు ఆయన మరణించిన రోజు ఆయన వర్ధంతి 72వ వర్ధంతి మరి ఈరోజు కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఎక్కడ నిర్వహించిన పరిస్థితి లేదు. అంటే ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టి ఈరోజు తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తికి ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా స్మరించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు అతన్ని అగౌరవపరిచే పరిస్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి గతంలో కూడా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా 5 ఏళ్ళు కూడా ప్రభుత్వ పరంగా మరి ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే ఈ రాష్ట్రం ఏదైతే సాధించిన రోజుని ఎంతో ఘనంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ లాంఛనాలతో మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆయన వర్ధంతిని కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించుకున్న పరిస్థితి. మరి ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తే చాలా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఏదైతే నవంబర్ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా ప్రభుత్వ పరంగా నిర్వహించాలి. మరి అదేవిధంగా ఆయన మరణ దినమైన ఈరోజు వర్ధంతి పరంగా అది కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మరొక్కసారి మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి 72వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఆ మహనీయుడు తెలుగువారు ఎక్కడున్నా ఒకే భాష మాట్లాడాలి, ఒకే రాష్ట్రంగా ఉండాలనే నినాదంతో ఆ రోజు చెన్నై రాజధానిగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణను కూడా మనతో కలిపి తెలుగు వారు అందరూ మాట్లాడే విధంగా ఆ రోజు కర్నూలు రాజధానిగా చేయడం జరిగింది. 52 ఆమరణార్థికి ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన పుణ్యమాని తెలుగు మాట్లాడే వారందరూ కూడా ఒక రాష్ట్రంగా ఏర్పడాలనే ఆలోచనతో మన ఏర్పడి కొన్ని అనివార్య కారణాల వలన 2 రాష్ట్రాలు కూడా విడిపోయేదానికి ముఖ్య కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన వర్ధంతిని జయంతిని ప్రభుత్వ దినంగా చేస్తూ ప్రభుత్వంతో చేస్తూ రావడం జరిగింది. ఈరోజు ఆ మహానేత పొట్టి శ్రీరాములది వర్ధంతి జయంతి కూడా తెలుగుదేశం పార్టీలో కనుమరుగే పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్ భావి భారత పౌరులకి పొట్టి శ్రీరాములు గురించి తెలియజేసిన ఏ ప్రభుత్వానికైనా ఎంతో అవసరం ఉంది. కానీ అలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు వర్ధంతిని జయంతిని 1వ తేదీన నవంబర్ 1వ తేదీన ఆయన అవతార దినోత్సవంగా జరిపే పొట్టి శ్రీరాముల్ని అలాంటి నాయకుడిని మర్చిపోవడం శోచనీయం. ఈరోజు ఆయన కుల బాంధవులన్నింటి వైశ్య కులస్తులను కూడా విస్మరించి ఆయన్ని అట్టడుగు చేయడం అనేది, దళితులను కూడా చేయడం అనేది మనం చూసాం. నిజంగా ఈ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఎవరైనా కానీ ఇంకా మనం పోరాటం చేసి రాబోయే రోజుల్లో ఏ ఎన్నికల్లో అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని భవిష్యత్తు భావి భారత పౌరులకి అలాంటి నాయకుల్ని స్మరించడానికి భవిష్యత్ నాయకులకు అందరికీ భావి భారత పౌరులకి తెలియజేస్తున్న ఎంతో అవసరం ఉంది. కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తిస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. దేశంతో పాటు ప్రజలకు విశేష సేవలు అందించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత బండి జక్రయ్య ఆధ్వర్యంలో కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయా నేతల చిత్రపటాలకు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా నేతలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశ ప్రగతికి దోహదపడాలని సూచించారు. చరిత్రలో వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని, ఆ నిర్ణయాలు దేశ ప్రగతికి పురోగతికి తోడ్పడ్డాయన్నారు. అలాగే పొట్టి శ్రీరాములు తన ప్రాణాలు పణంగా పెట్టి తెలుగు రాష్ట్రాన్ని సాధించారని, ఆయన త్యాగం మరువరానిదని తెలిపారు. దేశ ప్రజలు వీరి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ గౌస్పీర్తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం నందు ఇద్దరు మహానుభావులు, దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తులు, ఆ మహానుభావుల వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్, మన దేశ మొదటి హోంశాఖ మంత్రి, ఇతర దేశాలను గెలిచిన ఉక్కు మనిషి, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కోసం నిరంకుశగా పనిచేసి తన ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారు. వీళ్ళిద్దరి వర్ధంతి మా అన్న జక్రియా గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వాళ్ళు చేసిన గొప్ప కార్యాలను ఈ కాలం యువత తెలుసుకొని ఆదర్శంగా తీసుకొని వారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గర్వించదగ్గ విషయం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున హోంశాఖ మంత్రిగా ఉండి ఒక ఉక్కు మనిషిలాగా కాంగ్రెస్ పార్టీ దేశం గర్వించదగ్గ ఒక చారిత్రాత్మక హోంశాఖ పదవికి ఆయన న్యాయం చేయడం జరిగింది. సో ఆ గొప్ప కార్యాలు ఆయనకే కాకుండా మన కాంగ్రెస్ పార్టీ కూడా చెందుతాయి అని ఈ సందర్భంలో నేను మీ అందరికీ తెలుపుకోవడానికి గర్విస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైసీపీ అధినేతతో పాటు కడప ఎంపీ వ్యాఖ్యలు హాస్యాస్పదం. మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆది మండిపాటు. ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటూ ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ కాంగ్రెస్ నేతల పిలుపు. హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. చట్టం అందరికీ సమానమైన సమావేశంలో పౌర హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ హరగోపాల్ వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.